ర్యాగింగ్ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాలేజీని, జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. సీసీటీవీ ఫుటేజ్, అటెండెన్స్ పరిశీలించారు. మరోవైపు డ్యూటీల విషయంలో వివాదమై ఈ ఘటనకు కారణమని, ఎక్కడ ర్యాగింగ్ జరగలేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. బాధితుడు రాహుల్ ఫిర్యాదుతో సీనియర్ విద్యార్థులు విచారించాల్సి ఉందని తెలిపారు. ఈ విషయంపై డాక్టర్స్తో కమిటీ వేసి విచారిస్తామంటున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్పిటల్లో ఒక 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్స్ దాడి చేశారు, ర్యాగింగ్ చేశారనే విషయంలో ఇటు నిజామాబాద్లో కలకలం రేపుతున్న పరిస్థితి. 4వ సంవత్సరం చదువుతున్న రాహుల్ అనే విద్యార్థిపై హౌస్ సర్జన్స్ దాడి చేశారని చెప్పేసి ఇది సోషల్ మీడియాలో తను మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతున్న పరిస్థితి. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లోనే ఈ యొక్క సంఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా 3-4 గంటలు నిర్బంధించి దాడి చేశారని చెప్పేసి తను చెప్తున్న పరిస్థితి. అయితే ఇదే విషయంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు గారు ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది, మీ దృష్టికి ఏమొచ్చింది? నిన్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, ముఖ్యంగా గైనకాలజీ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ చేస్తున్నటువంటి రాహుల్ అనే అబ్బాయి ఆ పోస్టింగ్కు లేట్ రావడం జరిగింది. ఆ లేట్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఇంటర్న్స్ లేట్ అని మార్క్ చేయడము, ఆ లేట్ అని మార్క్ చేయడం వల్ల ఈయన ఆ ఇంటర్న్స్ను ఎందుకు లేట్ మార్క్ చేశారు, మీకేం అర్హతలు ఉన్నాయని వాళ్ళిద్దరి మధ్యన కొద్దిగా అక్కడ వాదోపవాదాలు జరిగాయి. జరిగిన తర్వాత అదే రోజు సాయంకాలం గణేష్ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో ఇంటర్న్స్ వాళ్ళ రూమ్ దగ్గర మళ్ళీ 2 గ్రూపులు వచ్చి కలిసి డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అందులో మరోసారి ఈ విషయం ప్రస్తావనకు వచ్చి మరోసారి వాళ్ళ ఇద్దరి మధ్యన తోపులాట జరిగింది. అంటే ముఖ్యంగా తను చెప్తున్న విషయాన్ని బట్టి ఎయిర్ చైర్ అంటే గోడ కుర్చీ చేయించారు, తన ఫోన్ తీసుకున్నారు, పర్సనల్ థింగ్స్ అని డిస్ట్రాయ్ చేశారని చెప్తున్నారు. అయితే ర్యాగింగ్ అనేది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆ ఫ్రెషర్స్ అంటే ఫస్ట్ బ్యాచెస్లో జరుగుతుంది. ఈయననే ఫైనల్ ఇయర్ బ్యాచ్. ఈయన ఇంకా 4 నెలలు అయితే ఇక్కడ నుంచి ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి ర్యాగింగ్ చేసే ఆస్కారం మాత్రం ఎట్లాంటి పరిస్థితిలో లేదు. అది ర్యాగింగ్ కానే కాదు, అది అటెండెన్స్లో విషయంలో వచ్చినటువంటి మనస్పర్ధలు తప్ప అది ర్యాగింగ్ కాదు. ఒకవేళ అలా జరిగితే దాని గురించి మేము 4 సీనియర్ ప్రొఫెసర్లతోటి ఒకటి కమిటీ వేసి సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఆ రిపోర్ట్ ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అంటే తాను చెప్తున్న విధానం బట్టి 5 రోజులు డ్యూటీకి వచ్చాను, ఆబ్సెంట్ వేశారు అని చెప్పేసి ఒక విద్యార్థి పేరు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. తను మేనేజ్మెంట్ దృష్టికి అంటే ఇటు ప్రిన్సిపాల్ దృష్టికి కానీ సూపరింటెండెంట్ మీ దృష్టికి కానీ మన కంప్లైంట్ చేయడం జరిగిందా? ఏం జరిగింది? ఆయన సూపరింటెండెంట్ కానీ ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కానీ లేట్ రావడం జరిగిందనేది అది వాస్తవము. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఆయన రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవటం జరిగింది. అయితే నేను అనుకునేది ఏంటంటే ఆ లేటు అదంతా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారేమో అనే ఇంటెన్షన్ తోటి కొద్దిగా భయపడి ఆ ఇంటర్న్ తోటి కదా వాదోపవాదాలకు దిగాడేమో అనేది నేను అనుకుంటున్నా. ఏది ఏమైనా ఈ విషయం గురించి మేము డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం ఒకవేళ అది నిజమని తేలితే మాత్రం మేము వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఫైనల్గా చెప్పండి, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అంటే ఈ ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది? ఫైనల్గా అంటే మీ దగ్గర మీ ఆధీనంలో పనిచేస్తున్న స్టూడెంట్స్, హౌస్ సర్జన్ కావచ్చు, సీనియర్స్, జూనియర్స్ మీరు అడ్వైజ్ చేసి అంటే మా ఆసుపత్రిలో కానీ మా వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరగడం లేదు. అదేవిధంగా స్టూడెంట్స్ కావాల్సింది చదువుకోవడం, వాళ్ళు డిసిప్లిన్ ఉండాలా, చదువుకోవాలా. అంతేగాని ఇవన్నీ వేరే విషయాలు పట్టించుకొని ఇష్యూస్ చేసుకొని ఈ పోలీస్ స్టేషన్లు ఈ కేసులు పెట్టుకోవడం సరైనది కాదని నేను భావిస్తున్నాను. ఫైనల్గా చెప్పండి, ఈ యొక్క ఇష్యూలో ఆసుపత్రి తరఫున, మెడికల్ కళాశాల తరఫున ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ విషయంలో మాత్రం 4 ప్రొఫెసర్లతో ఒక కమిటీ వేసి సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఆ రిపోర్ట్ ప్రకారం ఒకవేళ దోషులైతే వాళ్ళపైన మాత్రం చర్యలు తీసుకుంటాం. అది ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు చెప్తా ఉన్నది. తన దృష్టికి వచ్చినటువంటి విషయంలో తన అటెండెన్స్ అంటే ఏదైతే డ్యూటీకి వస్తే లేట్గా రావడం జరిగిందనే విషయంలోనే తనకు తెలిసిందని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ఏం జరిగినా కానీ ఒక ప్రొఫెసర్లతో ఒక కమిటీ వేసి కమిటీ ఇచ్చే రిపోర్ట్ పైన చర్యలు తీసుకుంటాం.